ఇప్పుడు వచ్చిన ప్రశ్న సాముద్రికానికి సంబంధించింది. ఎంచేతంటే ఈ మధ్య సాముద్రిక శాస్త్రవేత్తలు విపరీతంగా పెరిగిపోయారు. ఒకప్పుడు సాముద్రికం అంటే అంతా అబద్ధం, అంతా మూఢనమ్మకం, నా మొహం, మనుషుల చేతుల్లోనే గీతలేమిటి, కోతుల చేతుల్లో లేవా, గాడిదలకి లేవా, గుర్రాలకి లేవా అన్నవాళ్ళు ఉన్నారు. మీకు తెలుసో తెలియదో, గాడిదల ఒంటి మీద గీతలు, గుర్రాల ఒంటి మీద సుడులు, లేదా ఏనుగుల ఒంటి మీద సుడులు, అవి కూడా వాటి జాతకాలు నిర్ణయిస్తాయి. మీకు తెలుసా? అది విష్ణు ధర్మోత్తరము అగ్ని పురాణంలో ఏ గుర్రము ఎన్నాళ్ళు బతుకుతుంది, ఏ ఏనుగు ఎన్నాళ్ళు బతుకుతుంది, ఏ ఏనుగు దేవాలయాల్లో వినియోగించాలి, ఏ గుర్రాలని బండికి కట్టాలి, ఏ గుర్రాన్ని యుద్ధాల్లో ఉపయోగించాలి, వీటన్నిటికీ కూడా అశ్వశాస్త్రము, గజశాస్త్రము ఇత్యాది వాటిల్లో సాముద్రికం గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఆడపిల్లలకిట బొటనవేలు పక్కని మట్టెలు ధరించే వేలు గనక మిగిలిన వేలు కంటే పొడుగ్గా ఉన్నట్టయితే భర్తని చెప్పు చేతల్లో పెట్టుకుంటుంది అన్నారండి. అంటే ఏమిటనమాట? కాలి వేళ్లల్లో ఆ వేళ్ల సైజుని బట్టి పొడుగు తేడా ఉన్నట్టయితే భర్తని చేతిలో పెట్టుకుంటుంది అన్నారండి. ఇది నిజమా? అయ్యా, ఒక మాట, వెనకటి రోజుల్లో పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు 7 మగవాళ్ళు, ఒక స్త్రీ వెళ్ళేవారు. ఇది మనకి చాలా చోట చెప్పుకున్నాం. పార్వతీ కళ్యాణానికి కూడా సప్తర్షులు, అరుంధతీదేవి వెళ్ళారు పెళ్లి చూపుల కోసం అని చెప్పి. గమనించండి, వెళ్ళే వాళ్ళల్లో ఒక ఆయన సాముద్రిక శాస్త్రవేత్త. అమ్మాయి నడకని బట్టి, అమ్మాయి మనకి ఏమన్నా టిఫినో మరోటో ఇస్తున్నప్పుడు ఆ చేతి వేళ్ల నిర్మాణాన్ని బట్టి, నడిచి వస్తుండగా పాదాలు చూచేవారు, దాన్ని బట్టి చెప్పేవారు. ఇది ఉంది, లేదని అంటలేదు. కానీ చెప్పిందాకా ఉండి ఇళ్లల్లో మళ్ళీ వాళ్ళ ఆమెను పాదం చాదమని బుడ్గా ఉందో లేదో కర్మ ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తా అని తయారయ్యే జనాలు ఉన్నారు. ఇప్పుడు వద్దు, దానికి కాదు. నిజమే. తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన లక్షణాం రాఘవ అర్హతి వైదేహీం తం చేయమసితేక్షణ. హనుమంతుడు అంటాడు, సీతమ్మ వారి ప్రవర్తన, రాముడి ప్రవర్తన ఒకటే. సీతమ్మ వారు ఉండే విధానం, రాముడి విధానం ఒకటి. ఇలా చెప్పుకుంటూ వచ్చి సీతమ్మకున్న సాముద్రిక లక్షణాలు, రాముడికున్న సాముద్రిక లక్షణాలు సరిగ్గా సరిపోయాయి. అందుకనే ఒకళ్ళ మనసులో ఒకళ్ళు ఇంకా స్థిరంగా ఉన్నారు. రాముడు ఎక్కడ బతికున్నాడన్నా, సీతమ్మ ఇంత దుఃఖంలో బతికున్నాడన్నా, ఈమె మనసులో రాముడు ఉన్నాడు, రాముడి మనసులో సీతమ్మ ఉంది. ఏమండి, సీతారాముల్లా బతకండి అన్నప్పుడు ఈ భావం ఎంతమంది భార్యాభర్తలు హృదయంలో పెట్టుకుంటున్నారండి? ఎంతసేపు కూడా సాముద్రికం, జ్యోతిషం వీటి మీద ఆలోచిస్తున్నాడు తప్ప భార్యాభర్తల్లో ఎవరి చెప్పు చేతల్లో ఎవరు ఉండడం కంటే కూడా ఇద్దరి మాటలు, ఇద్దరి చేతలు బయట వాళ్ళు వేళాకోళం చేయకుండా ఉంటే సరిపోతుంది. అలా బతకడం నేర్చుకోలేమా మనం? నేర్చుకోవడం చేత కదా. దాన్ని ఒక చోట ఒక టీవీలో ఇంటర్వ్యూ చేస్తూ ఒక ముసలాయన బామ్మగారును, తాతగారు మీరు ఎలా కాపురం చేశారండి గొడవలు లేకుండా ఉంటే? ఏముందిరా అబ్బాయి, ఇంట్లో విషయాలన్నీ కూడా నేను చూసుకుంటాను, ఇంటర్నేషనల్ విషయాలన్నీ కూడా ఆవిడ చూసుకుంటుందని అట్టే బాబా మా అనుభవుడు తమాషా. అలాగా ఇద్దరి మాట ఒకలా ఉండాలి తప్ప ఇష్టముడు ఉండొచ్చునా? అంచేత సాముద్రిక లక్షణాలు ఉన్నాయి, జ్యోతిష లక్షణాలు ఉన్నాయి, కాదని మేమంటలేదు. అది సాముద్రికవేత్తలను అడగండి. కానీ ఇద్దరు కూడా ఒక్కసారి మాంగళ్య బంధంతో కలిసిపోయిన తర్వాత ఈమె మాటని అతడు గౌరవించాలి, అతని మాటని ఈమె గౌరవించాలి. ఇద్దరి మాటలు వింటున్న వాళ్ళు ఆనందపడాలి తప్ప ఇద్దరి మాటలు వింటున్న వాళ్ళు కొంపలో ఉన్న గొడవలన్నీ కూడా బయట విని వేళాకోళం చేసుకునేలా ఉండకూడదు. అలాగే పురుషులకి నియమాలు చెప్పారు, స్త్రీలకు కూడా షాడ్గుణ్యయుక్త ఖలు ధర్మపత్ని అంటాడు సరే. 6 గుణాలు, వాళ్ళని బానిసలుగా చూడలేదండి, వాళ్ళకు ఉండే లక్షణాలన్నీ చెప్పారు. అది గమనించండి. స్వస్తి.